వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ పౌరులు పెద్ద ఎత్తున పారిపోతున్నారని టైమ్స్ నౌ రిపోర్ట్ అయితే చెబుతోంది. ఈ పరిణామం అయితే భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దీన్ని సర్ అంటారు యాక్చువల్గా బ్రీఫ్ ఫామ్లో, దీని కారణంగానే చోటు చేసుకుంటోంది అని చెప్పి తెలుస్తోంది. ఈ ప్రోగ్రాంలో ప్రతి ఓటర్ను కూడా తిరిగి వెరిఫై చేసి వారి యొక్క చట్టబద్ధతను నిర్ధారిస్తున్నారు. అసలు వాళ్ళు మన దేశంలో బార్డర్ లోపల ఉండదగిన వాళ్ళ కాదా అని చెప్పి వెరిఫై చేస్తున్నారు. ముఖ్యంగా బార్డర్ ఏరియాలో ఇది జరుగుతోంది. అయితే ఇదే సమయంలో చాలామంది అక్రమ వలసదారులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా బయటపడతారు అనే భయంతో ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ మూటాముల్లే సర్దుకుని బంగ్లాదేశ్కి పారిపోతున్నారు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో, ఎందుకంటే మనకు తెలుసు అది సరిహద్దు ప్రాంతం, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ ఉంటుందని అక్కడికి పారిపోతున్నారట. ఎందుకంటే కొన్ని గుట్టలుగా ఆధార్ కార్డులు ఒక పార్కులో లభ్యమయ్యాయి, కొన్ని వేల ఆధార్ కార్డులు. మరి దీన్ని బట్టి మనం ఏమని అర్థం చేసుకోవచ్చు, ఎంతమంది అక్రమ వలసదారులు ఉన్నారు అని చెప్పి. సో ఒక సుప్రసిద్ధ వార్తాపత్రిక అయితే న్యూటౌన్ ప్రాంతంలో ప్రత్యక్షంగా అక్కడ నివాసులను కలుసుకుని వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ చేసింది, వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వివరాలు సేకరించింది, రిపోర్ట్ చేసింది. అందులో కొందరు వ్యక్తులు అయితే వాళ్ళు చాలా క్లియర్గా అగ్రి అయ్యారు కూడా, మేము బంగ్లాదేశ్ పౌరులమే, మాకు ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర లేవు అని. మరి వీరిలో చాలామంది కొన్నేళ్ల తరబడి వెస్ట్ బెంగాల్లో నిర్మాణ, రోడ్డు, అలాగే హోటల్ రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు కూడా, అంటే జీవనోపాధిని పొందుతున్నారు. ఎన్నికల సంఘం వెరిఫికేషన్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా వీళ్ళు చాలామంది తమ ఊర్లకు వెనక్కి వలస వెళ్ళిపోయారు. కొందరు మాత్రం అక్కడక్కడే దాక్కుంటూ రాత్రిపూట ట్రక్కుల్లో వెళ్ళిపోతున్నట్టుగా కూడా కొన్ని వీడియోస్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వీడియోల్లో స్థానికుల భయాందోళనలు అయితే చాలా స్పష్టంగా క్లియర్గా కనిపిస్తున్నాయి. మరి ఈ పరిస్థితి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర భద్రతా వ్యవస్థను కూడా సవాల్ చేస్తోంది అని అంటున్నారు. భద్రతా దేశ సరిహద్దుకు సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలు ఇవి ఏంటంటే ముర్షిదాబాదు, మాల్టా, అలాగే నార్త్ 24 పరగణాలు అనేవి కొన్ని ఉన్నాయి అక్కడ. మరి ఆ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలామంది అక్కడి నుంచి ఇమైగ్రేషన్తో వెళ్ళిపోతున్నారు. స్థానిక రాజకీయ వర్గాలు కూడా ఈ వలసదారులను ఓటు బ్యాంకులుగా ఉపయోగించుకుంటున్నారు, మెజారిటీ తెచ్చుకుంటున్నారు అనే ఎలిగేషన్స్ కూడా ఇప్పటి వరకు ఉన్నాయి. ఎన్నికల సంఘం ఈసారి కఠినంగా వెరిఫికేషన్ మరి చేపట్టడంతో చాలామంది అక్రమ ఓటర్లు బయటపడుతున్నారు. దీంతో భవిష్యత్తు ఎన్నికల సమీకరణాలు ఇక పూర్తిగా రానున్న కాలంలో మారే అవకాశం ఉంది అంటున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇదే వ్యవహారంపై ఇప్పటికే BSF అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు చాలా కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది అంటున్నారు. BSF రిపోర్ట్ చేసిన దాని ప్రకారం గత నెలలోనే, అంటే అక్టోబర్లోనే సుమారు 1200 మంది అక్రమ వలసదారులు వెస్ట్ బెంగాల్ నుండి బంగ్లాదేశ్కి వెళ్ళిపోయారట. మరి ఇక స్థానిక ప్రజల్లో అయితే కొన్ని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవి చాలా విభిన్నంగా కూడా ఉన్నాయి. కొందరు ఇది చాలా మంచి చర్య అంటున్నారు, మరికొందరు మాత్రం మానవతా కోణం నుంచి చూడాలని చెప్పి అంటున్నారు. ఎన్నికల సంఘం ఆధారు, పాను, రేషన్ కార్డుల ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా ఫాస్ట్గా నిర్వహిస్తోంది.